రక్తము ద్వారా విజయము, విక్టరీ త్రూ ద బ్లడ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం ఆసియా ఖండములో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశములో బెత్లెహేము అనే ప్రాంతములో ఆయన జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన జీవించి తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన ప్రజలందరి కొరకు, ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయుట కొరకై తన రక్తాన్ని కార్చాడు. ఈ కార్చబడిన పరిశుద్ధ రక్తములో మానవులందరూ కూడా కడగబడాలి, విమోచించబడాలి, రక్షించబడాలి. అలాగే దేవునికి సమీపస్తులుగా మార్చబడాలి, దూరస్తులు సమీపస్తులుగా చేయబడాలి, శాపగ్రస్తులు ఆశీర్వదించబడాలి, ఓటమి పాలైన వారు విజయం పొందాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడా ప్రతి నిత్యము ఆయన రక్తములో ఉన్న శక్తిని ఎరిగిన వారై బ్రతకాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనములో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. They overcame him by the blood of the Lamb and by the word of their testimony. 2 వారు జయించటానికి ఉపయోగపడ్డాయి. 1 వారి నోటి మాట, 2వది వారి కొరకు కార్చబడిన పరిశుద్ధ రక్తం. ఇలా చెప్తారు, వారి కొరకు కార్చబడిన పరిశుద్ధ రక్తం ఒకటైతే వారి జీవితంలో దేవుడు చూపించిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. రక్తము, సాక్ష్యం, ఈ 2 ద్వారా వారు జయించేటటువంటి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. మానవ జీవితంలో మనకు కనబడేది ఏంటంటే, మనకి ఆత్మీయ పోరాటం అనేది అది నిరంతరము కూడా జరుగుతూ ఉన్నది. అది వాస్తవమైనది. దేవుని బిడ్డలారా, మనము ప్రజలతో పోరాడట్లేదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, ఈ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటంలో దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని ఒంటరిగా దేవుడు వదిలిపెట్టలేదు. మనల్ని వదిలిపెట్టకుండా ఆయన ఏం చేశారంటే, మన పక్షంగా మనకు ఆయుధాలు ఇచ్చి, మనకు వివిధ రకాలైన సదుపాయాలు కలుగు చేసి, ఆయనే మనతో ఉండి, ఆయన రక్తము ద్వారా జయం ఇచ్చి, ఆ జయాన్ని మన ఖాతాలో వేసి మీరే జయించారు అంటున్నాడు. హల్లెలూయా. జయించింది ఆయన, కానీ ఆయన జయించి మీరే జయించారు అని అంటున్నాడు. నాన్న గెలిస్తే ఎలక్షన్లో ఎవరు గెలిచినట్టు? వాళ్ళ పిల్లలు కూడా గెలిచినట్టే కదా. నాన్నే గెలిచాడు, కానీ మేము గెలిచాం అంటాడు చిన్నోడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన ప్రభు గెలిచాడు. ఆయన మనకు గెలుపునిస్తున్నాడు. దేవుడు సర్వాంగ కవచమును దేవుడు దయచేసి శిరస్సుకు రక్షణ అనే శిరస్త్రానం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, అలాగనే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే మయమరు, బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యం అనే దట్టి, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే డాలు, అలాగే షూస్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం, ఇవన్నీ మనకిచ్చి దేవుడేమన్నాడంటే బలంగా ఉండండి అని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 59:17 నీతిని కవచముగా ఆయన ధరించుకును, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకుని. తలకి ఈ యొక్క హెల్మెట్ లేకపోతే ప్రమాదం. చూడండి, హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తే ప్రమాదం. మీ అందరికి హెల్మెట్ ఉందో లేదో, లేకపోతే ప్రమాదం. ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో, ఎంతమంది యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి ఉన్నారో వాళ్ళందరూ తల మీద హెల్మెట్ ఉంది. యేసు ప్రభుని రక్షకుడిగా లేని వాళ్ళ తల మీద ఏమి లేదు, హెల్మెట్ లేదు.
హెల్మెట్ లేకపోతే ఏమవుద్దంటే ప్రమాదం. ఆ ప్రమాదం జరగకూడదనే ప్రభు హెల్మెట్ ఇచ్చాడు. ఆ హెల్మెట్నే రక్షణయను శిరస్త్రాణము. దేవునికి స్తోత్రం. శిరస్త్రాణం లేకపోతే శిరసే పోద్ది. కాబట్టి అందుకనే శిరస్త్రాణం ఉంటే మంచిది కదా, శిరస్సు కాపాడబడుతుంది. కాబట్టి అందరికీ రక్షణ కలిగి ఆనందంగా ఉందురుగాక. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోండి అని తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలొగటుకు దేవుడు నియమించలేదు. ఈరోజు మనందరికి కూడా విజయం ఇవ్వాలని ఫస్ట్ దేవుడు ఏమిస్తున్నాడంటే హీ వాంట్స్ టు గివ్ us వెపన్. ఆయన ఏమి ఇస్తున్నాడంటే ఆయుధం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. ఆమెన్. హయేమా గ్రీకు మాటకు లైఫ్ పోర్డ్ అవుట్ ఇన్ సాక్రిఫైస్. దేవుడు సిలువలో తాను వేలాడుతూ మనందరి కొరకు చట్ట ప్రకారంగా శాసన ప్రకారంగా ఏదైతే వెల చెల్లించాలో అది చెల్లించి మనందరినీ కూడా లీగల్గా చట్ట ప్రకారంగా శాసన ప్రకారంగా ఆత్మలోకములో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే పూర్తిగా విడిపించాడు. సాతాను ఏం చేస్తున్నాడంటే వాడు నీ మీద నేరం మోపేవాడిగా ఉన్నాడు. నీ మీద వాడేం చేస్తున్నాడంటే నేరాన్ని మోపుతున్నాడు. దేన్ని బట్టి నేరాన్ని మోపుతాడు అని అంటే పాపాన్ని బట్టి, అపరాధ భావాన్ని బట్టి. నేను ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే నీ మీద నేరం మోపుతూ ఉంటాడు. నేరం మోపుతూ ఉండడం అంటే అర్థం ఏంటంటే తప్పు చేశావు అని మాటి మాటికి గుర్తు చేస్తాడు. గుర్తు చేసినప్పుడు అది గుర్తు వచ్చినప్పుడల్లా కూడా నీ మనసు కృంగిపోతుంది, నీ హృదయం నలిగిపోతూ ఉంటుంది. నీవు మరి అపరాధ భావంతో చచ్చిపోతున్నాను బాబు, ఈ బాధ పడలేక ఇది ఎప్పుడు గుర్తు వచ్చినా కానీ ప్రాణం పోయినంత పని అవుతుంది అనేటటువంటి భావన మనకు కలిగేటట్టుగా చేస్తూ ఉంటాడు. అందుకనే నేను తప్పు చేశాను అనేటటువంటి భావన కలిగినప్పుడు ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి అనే భావన లేకుండా ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకొని చచ్చిపోవడానికి గల కారణం తప్పు చేశాను అనే భావన. ఈరోజు పాపం చూపించి నీ మీద నేరారోపణ చేస్తాడు. అపరాధాన్ని చూపించి నిన్ను ఎప్పుడు కూడా వాడేం చేస్తాడంటే శిక్షా విధికి గురి చేస్తూ ఉంటాడు. కండమ్నేషన్. హీ కమ్స్ అండ్ కండమ్ యూ కంటిన్యూస్లీ. నీవు దగ్గరికి వచ్చి నేను కండమ్ చేస్తూ ఉంటాడు. కండమ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ముక్కలుగా నరికేస్తున్నంత బాధ అనిపిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే ద బ్లడ్ క్యాన్సిల్స్ సాటన్స్ లీగల్ రైట్స్. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం ద్వారా సాతానుకు మన మీద ఉన్న చట్ట ప్రకారమైన అధికారాన్ని మొత్తం క్యాన్సిల్ చేసేసాడు. విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని తీసుకొచ్చి పాపం వలన వచ్చి జీతం మరణం అనేది ధర్మశాస్త్రం చెప్తున్న మాట, దాన్ని తీసుకొచ్చి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే మేకులతో కొట్టేసి ఆ పత్రాన్ని కొట్టి దాని మీద ఉన్న చేయి వ్రాతను రక్తం ద్వారా ఏం చేశారంటే తుడిచేశాడు. మీరు నా మీద విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవము అని అన్నాడు. మీ పాపాన్ని కొట్టేశాడు, మీకేమన్నాడు? నిత్య జీవం అన్నాడు. సాతానును నిరాయుధుడిగా చేసేసాడు. దేవుని బిడ్డలారా, సాటన్ కెన్ నాట్ డిఫీట్ వాట్ ద బ్లడ్ హ్యాస్ ఆల్రెడీ సెటిల్. దేవుని రక్తం ఏదైతే సెటిల్ చేసిందో ఇంకా సాతాను దాన్ని ఏమాత్రం కూడా ఏం చేయలేదు. కాబట్టి దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? యేసు రక్తము. యేసు రక్తమే జయం. కొంచెం గట్టిగా చెప్పండి, యేసు రక్తమే జయం. రెండోసారి చెప్పండి, యేసు రక్తమే జయం. మూడోసారి చెప్పండి, యేసు రక్తమే జయం. అయితే ఈరోజు యేసు రక్తం ఏం చేసిందో తెలుసా? మనందరిని కూడా పవిత్రులుగా చేసింది. మనందరికి కూడా ఆ రక్తమే ఆయుధం. ఓ రోజు బిలిబ్రే వాక్యం చెప్తుంటే సాతాను తన
చెవిలో తన మనసులో ఏం పుట్టిస్తుందంటే, నువ్వేమైనా భక్తుడివా? వీళ్ళందరికి వాక్యం చెబుతున్నావు, నువ్వు తప్పులు చేయట్లేదా? నువ్వు కూడా తప్పు చేసావు కదా. బిల్లీ బ్రే, దేవా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రీచ్ ప్రాపర్లీ అని అంటే ఆయన ఏమన్నాడంటే, బిల్లీ బ్రే, ఐ నో యు ఆర్ ఎ సిన్నర్, బట్ ఐ హ్యావ్ వాష్డ్ యూ విత్ మై బ్లడ్. నౌ యూ ఆర్ హోలీ. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు పరిశుద్ధురాలివే, కాబట్టి నీ లోపల ఏదో అపరాధ భావాన్ని పెట్టుకోవద్దు అని తీసే. ఆమేన్. రక్తం అనేది ఆయుధం. దేవునికి స్తోత్రం. సెకండ్ పాయింట్, వాయిసెస్, స్వరములు. హెబ్రీ పత్రిక 12:24, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. నేను యేసు రక్తములో కడగబడిన వాడను. హల్లెలూయా. I am washed by the blood of Jesus. నేను యేసు రక్తములో కడగబడిన వాడను. దేవుని బిడ్డలారా, ఈ రక్తము ప్రోక్షించబడి ఆ రక్తము ప్రవహించడం ద్వారా ఏం జరిగిందంటే, ఏ రక్తము సైలెంట్గా ఉండేది కాదు. ఇట్ ఈస్ ఎ స్పీకింగ్ బ్లడ్. ఇట్ ఈస్ నాట్ ఎ సైలెంట్ బ్లడ్, ఇట్ ఈస్ ఎ స్పీకింగ్ బ్లడ్. ఇట్ హ్యాస్ ఎ వాయిస్. ఈ వాయిస్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ స్పీకింగ్ లైఫ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. ఆత్మీయ లోకములో, ఆత్మీయ మండలములో జీవాన్ని పలుకుతూ ఉంది. When the enemy reminds you of your past, don't argue, but plead the blood. రక్తాన్ని వేడుకో. నీ పాస్ట్ గుర్తొస్తుంటే, గతం నిన్ను ఊరికొరికే గుర్తొచ్చి నీ గతం నిన్ను పీడిస్తుంటే నువ్వేం చేయాలో తెలుసా? ఓ పని చేయి. నేను చేయాల్సిన పని ఏంటంటే రక్తాన్ని వేడుకోవాలి. యేసయ్యా, నీ రక్తము నాకు కాపుదలగా ఉంచినందుకు స్తోత్రం. నీ రక్తము ద్వారా నన్ను నాయనా, నీ స్వరాన్ని నాకు వినిపింప చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పేసి అని, నీ రక్తం ద్వారా నన్ను కడిగినందుకు స్తోత్రం అని చెప్తూ ఉంటే గొప్ప నెమ్మది వెంటనే అలుముకుంటుంది. హల్లెలూయా అని చెప్పండి. మూడవది కాపుదల. రక్తము ద్వారా కాపుదల. ఏ రక్తం ఎక్కడుందంటే, గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలీలు ఉన్న ఇళ్ల మీద ఈ రక్తం ఏం చేయబడిందంటే ప్రోక్షించబడి, రక్తం పై కమ్మ మీద 2 నిలువు కమ్మల మీద కనబడుతుంది. ఈ కనబడుతున్నటువంటి సమయంలో జరిగేటటువంటి విషయం ఏంటో తెలుసా? సంహార దూత ఏం చేస్తున్నాడంటే దాటిపోతున్నాడు. నా సంకటములన్నీయు తీరిపోయి, సంహార దూత నన్ను దాటిపోయి, సంహార దూత నన్ను దాటిపోయి, నా సంకటములన్నీయు, సంహార దూత నన్ను దాటిపోయి, సంహార దూత పాడాలి. పరమకానానుకు హక్కుదారుడన్, నా సంకటములన్నీయు తీరిపోయి, సంహార దూత నన్ను దాటిపోయి, సంహార దూత నా సంకటములన్నీయు. హల్లెలూయా. పొడవడానికి, నిన్ను చంపేయడానికి వస్తున్నాడు. వచ్చేవాడు రక్తం చూసి ఏం చేస్తున్నాడంటే దాటిపోతున్నాడు. ఇక్కడ ఏం చూశాడు చెప్పండి? ఈ సిస్టమ్ మీద రక్తం చూసి భయపడి దాటిపోయాడు. ఇక్కడ చూస్తే రక్తం, ఇక్కడికి వస్తే రక్తం, ఇక్కడికి వస్తే రక్తం లేదు, వచ్చి చంపడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు దాటిపోయాడంటే మీకు దానిలో ఉన్న గొప్పతనం మీకు అర్థం కావాలి కదా. అర్థం కావాలంటే ఏంటి తెలుసా? ఇక్కడ వచ్చి పొడి చేయబోతున్నాడు, రక్తం చూసి దాటిపోయాడు. ఇప్పుడు అక్కడికేమో రక్తం లేదు, లోపలికి వెళ్ళాడంటే మొత్తం ఇంట్లో వాళ్ళు
మొట్టమొదటి పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎంత ప్రమాదం కదా అది. నా సంకటములన్నీ సంహారదూత నన్ను సంహారదూత నన్ను సంహారదూత నన్ను కొరకు నేనింకా దాసుడన్గాను. పాడాలి. పరమకానానుకు హక్కుదారుడ నా సంకటములన్నీ సంహారదూత నన్ను దాటిపోయి సంహారదూత నన్ను దాటిపోయి సంహారదూత నన్ను దాటిపోయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చాటున, మహోన్నతిని చాటున, ఆ రక్తం చాటున నేను ఉండేసరికి ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయమును యొద్దకు రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. రక్త కాపుదల నీకు ఉంది. రక్తం క్రింద నువ్వు ఉన్నావు, రక్తం చాటుని నువ్వు ఉన్నావు, రక్తం నీ మీద కప్పబడి ఉంది. ఇక నిన్ను ఎవరు ముట్టలేరు. అపవాది నిన్ను ముట్టలేడు. నీకు విజయం, విజయం. దయచేసి విక్టరీ, విక్టరీ. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని బిడ్డలారా, వారు దేని ద్వారా జయిస్తున్నారంటే రక్తము ద్వారా జయిస్తున్నారు. కొంతమంది చూసారా యుద్ధాన్ని ఎలా చేయిస్తారంటే వారి దగ్గర ఉన్న మిసైల్స్ని బట్టి చేయిస్తారు, వారి దగ్గర ఉన్న బాంబ్స్ యొక్క పవర్ని బట్టి వాళ్ళు జయిస్తారు. కానీ ఈరోజు మనం జయించేటటువంటి శక్తి, ప్రభావం ఏంటంటే మనకు దేవుడిచ్చిన పరిశుద్ధ రక్తమే మన యొక్క విజయానికి మూలం. దేవునికి స్తోత్రం. ఎంతమందికి జయం కావాలి? సో ఆర్థిక విషయాల్లో జయం, కుటుంబ విషయాల్లో జయం, అలాగే ఉద్యోగ విషయంలో జయం, వ్యాపార విషయంలో జయం, సంతాన విషయంలో జయం, అన్ని విషయాల్లో జయం, 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 జయం. యేసు నామములో, యేసు రక్తం ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు మనకు దయచేసి శాపాన్ని విరగొట్టి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసి, ఆ గొప్ప దేవుడు మనకేమిస్తున్నాడంటే మనల్ని స్వతంత్రులుగా ఆయన చేస్తున్నాడు. ఆ తర్వాత బానిసత్వం నుంచి విడిపిస్తున్నాడు. మనల్ని ఆయన మనలో ఉన్న భయాన్ని మొత్తం కూడా నాశనం చేస్తున్నాడు. అలాగే ధైర్యంతో మన హృదయాలను నింపుతున్నాడు. దేవుడు తన కృప, తన సహాయం మనకు దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన బ్రతుకుల్లో గొప్ప విడుదల ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క పోరాటంలో ఏం తీసుకెళ్ళడం మర్చిపోవద్దంటే, నువ్వు ఏ రోజైనా ఈ మూడింటిని మర్చిపోవద్దు. 1 రక్తం మర్చిపోవద్దు, 2 వాక్యం మర్చిపోవద్దు, 3 విశ్వాసంతో ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ఈ 3 మర్చిపోతే నువ్వే మరోబడతావు. ఈ 3 గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎన్నటికీ మరోబడే వ్యక్తిగా ఉండవు. అప్లై ద బ్లడ్, అప్లై ద వర్డ్. వాక్యాన్ని, రక్తాన్ని అన్వయించుకో. ప్రార్థనను ఆయన సన్నిధిలో చేయటం ప్రారంభించి విజయం దేవుడు మనకు దయచేయాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ రిడీమ్డ్ బై ద బ్లడ్. నేను యేసు రక్తము ద్వారా విమోచించబడ్డాను. ఐఎమ్ కవర్డ్ బై ద బ్లడ్. నేను యేసు రక్తంతో కప్పబడ్డాను. నేను యేసు రక్తము ద్వారా విమోచించబడ్డాను, యేసు రక్తముతో కప్పబడ్డాను. నేను ఇప్పుడు యేసుకు విధేయతతో నడుస్తున్నాను అని అంటే, ఈ రక్తము నిన్ను కప్పి కడిగి నీకు విజయాన్ని దయచేసి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటిదిగా ఉంది. ఈ రక్తాన్ని బట్టి మాత్రమే ఈరోజు మనం ఆరాధన చేయగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, విక్టరీ త్రూ ద బ్లడ్. రక్తము ద్వారా
విజయం. ఎవరికైనా అపజయం ఉందా? ఎక్కడైనా అపజయం ఉంటే ఏం చేస్తారంటే, ఉదాహరణకు ఇది రక్తం అనుకుందాం. ఇప్పుడు ఈ రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే అపజయం ఉందో అక్కడ మీరు అప్లై చేయండి, అక్కడ జయం వచ్చేస్తుంది. ఆమేన్. ఎక్కడైతే అపజయం, ఇది వాక్యం అనుకుందాం, ఎక్కడైతే అపజయం ఉందో వాక్యాన్ని అన్వయం చేయండి, అక్కడ జయం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించండి, అక్కడ గొప్ప జయం వస్తుంది. రక్తము, వాక్యము, ప్రార్థన జయమిచ్చును. ఈ రక్తంతో కడగబడి గొప్ప విజయాన్ని మన జీవితంలో మనం పొందుదము గాక.